సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ ఎనాలిసిస్. థ్యాంక్ యూ. ఎస్ మాధవిరెడ్డి గారు, గడిచిన వారం అంతా కూడా మార్కెట్లు ఆల్మోస్ట్ 4 రోజుల పాటు నష్టాల్లోనే ముగిశాయి. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఎఫ్ఐలు మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి కంబ్యాక్ అవుతున్నారు. అది మంచి పాజిటివ్ న్యూస్. అండ్ అదే విధంగా Q1 రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ ఉన్నాయి. బట్ అయినా కూడా ఎందుకో మార్కెట్లను ఎవరో ఎక్కడో పడగొడుతూ ఉన్నారు. ఏంటి రీజన్ అసలు? ఎందుకంటే మార్కెట్లకు కావాల్సిన అన్ని పాజిటివ్ న్యూస్ మార్కెట్ దగ్గరకు వచ్చేసాయి. బట్ అయినా కూడా మార్కెట్లను కిందకి తీసుకెళ్తున్నారు. కారణం ఏంటి? సో దట్స్ వాట్ అండి. అంటే మన లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా పాజిటివ్ గా అయ్యాయి మార్కెట్స్ అన్ని. బట్ దిస్ వీక్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంత మీరు చెప్పినవన్నీ కూడా ఇంకా పాజిటివ్ న్యూస్ ఉన్నా సరే మార్కెట్ ఈ వీక్ అంతా కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయిందండి. దానికి మనం కొన్ని డీటెయిల్ గా వెళ్దాం. అసలు పాజిటివ్ న్యూస్ మార్కెట్ లో ఏమేమి ఉన్నాయని చూసుకుంటే స్ట్రాంగ్ Q1 రిజల్ట్స్ కానీ, లేకపోతే FIS కంబ్యాక్ దాదాపుగా 2,000 కోట్ల వరకు ఈ 1 వీక్ లో పెట్టారండి. సో దట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్. వాళ్ళు చక్కగా ఫ్రెష్ బయింగ్ అనేది స్టార్ట్ చేశారు. అలానే DIS సపోర్ట్ కూడా బాగానే ఉందండి. వాళ్ళు కూడా 9,000 కోట్ల వరకు వాళ్ళు బై చేశారు. సో ఒకవైపు FIS సపోర్ట్ ఉంది, ఒకవైపు DIS బై చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే జులైలో మనకి ఈ కొంచెం ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయిందని న్యూస్ కూడా మనకు వచ్చింది. అది కూడా మంచి న్యూసే. అలానే ఎందుకంటే ఈ వర్షాలు కూడా కొంచెం బాగా స్టార్ట్ అయ్యేటప్పటికి ఇన్ఫ్లేషన్ కూడా మనకి కూల్ ఆఫ్ అయినట్టుగా మనకి వచ్చింది. సో ఇంత పాజిటివ్ న్యూస్ మనకి జరుగుతూ ఉన్న ఈ వీక్ మాత్రము మనకి లాస్ట్ 4 డేస్ నుంచి, లాస్ట్ 4 సెషన్స్ నుంచి నెగిటివ్ గా ఉందండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్. అంటే మార్కెట్స్ ఎంత పాజిటివ్ గా ఉన్నా క్రూడ్ ఆయిల్ దగ్గరే ఆగిపోయినట్టుగా కనిపిస్తుందండి. ఎన్ని పాజిటివ్ న్యూస్ వచ్చినా అంటే మార్కెట్ వాంటెడ్ ద క్రూడ్ ఆయిల్ షుడ్ బి ఎట్ $80 దగ్గర ఉంటే అప్పుడు మార్కెట్స్ అప్పుడు పాజిటివ్ గా వెళ్తూ ఉన్నాయి అనేది కన్ఫర్మ్ గా ఇప్పుడు ఈ రోజు ఈ లాస్ట్ వీక్ జరిగిన దీన్ని బట్టి మనం ఒకటైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. మార్కెట్ కి ఇంపార్టెంట్ అయిన 2 థింగ్స్ ఏంటంటే ఒకటి క్రూడ్ ఆయిల్, ఒకటి రూపీ. ఈ రెండే జరుగుతున్నాయండి. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే $87 కి వెళ్ళిపోయిందో మళ్ళీ $90 కి దగ్గరకు వెళ్ళిపోతుంది అని ఎప్పుడైతే మార్కెట్స్ చూసాయో ఇమీడియట్ గా నెగిటివ్ లోకి వచ్చేసాయి. దానికి మెయిన్ రీజన్ US ఇరాన్ మధ్య ఎలాంటి డీల్ కుదరలేదు. వాళ్ళేమో మీరు మా మాట వినండి అంటే ఇరాన్ ఈస్ సేయింగ్ దట్ మీరే మాకు కాంపన్సేషన్ ఇవ్వాలంటారు. వీళ్ళేమో మా సైనికులు చాలా మంది చచ్చిపోయారు, మీరే కాంపన్సేషన్ ఇవ్వాలని, మా దగ్గర హార్మోజ్ కంట్రోల్ ఉండాలని, US మా దగ్గర హార్మోజ్ కంట్రోల్ ఉండాలని ఇరాన్. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఏ విషయంలో కూడా ఒక బ్లాక్ అయితే వచ్చేసిందండి. ఏ విషయంలో కూడా క్లారిటీ రాలేదు. సో ఆ అన్సర్టనిటీతో మనకి మళ్ళీ క్రూడ్ ఆయిల్ అనేది $87 వెళ్ళిపోయింది. తగ్గేటట్టుగా కూడా అప్పుడే మనకి కనిపించట్లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఎవరు ముందు తగ్గుతారా అనేది మనకి ఏం అర్థం కావట్లేదు. సో దాని మీద బేస్ చేసుకుని మనకి ఈ రూపీ కూడా ఈ 95.40 దగ్గరే స్టక్ అయిపోయింది. సో ఈ 2 అంశాలతో మార్కెట్స్ కొంచెం ఈ పర్టికులర్ 24,400 అనేది మంచి సపోర్ట్ అనుకున్నామండి. దాన్ని కూడా బ్రేక్ చేసేసి 24,366 దగ్గర మనకి క్లోజ్ అయింది. సో నిఫ్టీ అనేది. సో దిస్ ఈజ్ హౌ మనం నెక్స్ట్ వీక్ అయితే ఇంకా కొంచెం ఈ క్రూడ్ ఆయిల్ కానీ ఏ మాత్రం మనకి $80 దగ్గరకు కానీ వచ్చే అవకాశం ఉన్నట్లయితే యూ కెన్ సీ మార్కెట్స్ క్యాన్ గో బ్యాక్ టు అగైన్ 24,650, 24,800 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ ఇప్పుడు మన మార్కెట్స్ ని హోల్డ్ చేస్తున్న ఒకటే అంశం ఏంటంటే క్రూడ్ ఆయిల్ అండ్ రూపీ డిప్రిసియేషన్ అని చెప్పొచ్చు. సో మాధురెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్లని ఈ రీసెంట్ టైమ్స్ లో బాగా అంటే మార్కెట్ లో బాగా టాక్ ఆఫ్ ద డిస్కషన్ వస్తున్న టాపిక్ ఏంటంటే CAS కి సంబంధించి కూడా పెద్ద డిస్కషన్ నడుస్తుంది కదా. సో దీని గురించి ఏం చెప్తారు? షూర్ అండి. అంటే ఇప్పుడు మార్కెట్ లో కొంచెం హోల్డ్ చేస్తున్న అంశం కూడా ఇదే అని కొంచెం అనిపిస్తుంది. క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అనేది ఎప్పుడైతే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి కూడా కొంచెం ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా తగ్గినట్టుగా మనకు కనిపిస్తున్నాయండి. అంటే అసలు ఈ CAS గురించి మనం ఒక వీడియోలో కంప్లీట్ గా ఒకసారి మనము వాళ్ళకి ఐడియా అయితే ఇద్దామండి. సో ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ మీద ఇంపాక్ట్ పడింది. ఎందుకంటే క్లోజింగ్ ఏదైతే ప్రైస్ ఉంటుందో దాని మీద బేస్ చేసుకుని P&L అకౌంట్స్ ఉంటాయి, దాని మీద బేస్ చేసుకుని NAV ఉంటుంది. బట్ నాట్ ఆల్ అండి. ఓన్లీ ఏవైతే డెరివేటివ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న
ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటికి మాత్రమే ఈ రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. బట్ దట్ ఈస్ ఇంపాక్టింగ్ ఎ లాట్ టు ద మార్కెట్స్, ఎస్పెషల్లీ ట్రేడర్స్ అయితే చాలా ఇబ్బంది పెడుతుందండి. ఒక టైంలో అసలు వాళ్ళు ట్రేడింగ్ కూడా ఆపేది, ఎస్పెషల్ రీటైలర్ ట్రేడర్స్ నండి. అంటే ఇన్స్టిట్యూషనల్స్ కి ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది దీనివల్ల, రీటైలర్స్ కి అయితే అసలు బెనిఫిట్ అవ్వట్లేదని వాళ్ళైతే కొంచెం ఎగెనెస్ట్ గానే ఉన్నారండి. ఇంకా సెబీ కన్సల్టేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. రైట్. అండ్ అదే విధంగా ఇవాళ జరిగిన ఒక కీలక విషయాల గురించి మాట్లాడుకోవాలి. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలను చూస్తే నాకు తెలిసి మండే తర్వాత నుంచి మార్కెట్లలో పెద్ద ఎత్తున మొమెంటం వచ్చే అవకాశం ఉందంటూ కూడా అప్పుడే మార్కెట్ వర్గాలు కూడా ఒక అంచనాకు వచ్చాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు మరి ఎర్రకోట వేదికగా ఎటువంటి అనౌన్స్మెంట్స్ చేశారు, అసలు ఇవి మార్కెట్లకు ఏ విధంగా బలాన్ని చేకూర్చే అవకాశం ఉందంటారు? ఆయన చెప్పేది ఏంటంటే 2 అంశాలు గట్టిగా చెప్పారండి. అది మార్కెట్ ని ప్రభావితం చేస్తుంది, ఆ సెక్టార్స్ ని పర్టికులర్ గా సెక్టార్స్ అయితే ఖచ్చితంగా పాజిటివ్ గా తీసుకెళ్లే అంశం అండి. ఒకటి ఏంటంటే ఏఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 1 crore జాబ్స్ క్రియేట్ చేసేటట్టుగా డెవలప్ చేయాలి. ఏఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా పాజిటివ్ గా మేము తీసుకుంటున్నాము అని చెప్పి ఆయన ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, సో ఈ ఏఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ లో ఉన్న రిలయన్స్ కానీ, లేకపోతే మనకి ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి టెక్నాలజీ కంపెనీస్ అన్ని కూడా పాజిటివ్ గా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఆయన చెప్పింది ఏంటంటే సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ 6-7 యూనిట్స్ ఆయన డిక్లేర్ చేశారండి, ఆయన అనౌన్స్ చేశారు. 6-7 యూనిట్స్ వరకు మనకి ఈ సెమీ కండక్టర్స్ ని 1 to 2 years లోనే అసలు ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయాలని చాలా అగ్రెసివ్ గా ఉన్నాయి. ఈ రెండిటి గురించి మనము మార్కెట్ లో అయితే దీనికి సంబంధించిన ఈ సెక్టార్స్ గానీ, దీనికి సంబంధించిన కొన్ని స్టాక్స్ ఉంటాయండి. స్టాక్స్ లైక్ మనకి డెక్సాన్ టెక్నాలజీస్ కానీ, లేకపోతే మనకి కొన్ని ఏఏ అంటే సెమీ కండక్టర్స్ సంబంధించిన సిజీ పవర్, అలానే ఎందుకంటే ఇప్పుడు ఏఏ కానీ, ఈ డేటా సెంటర్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ చాలా పవర్ ట్రాన్స్మిషన్ అవసరం అవుతుంది, పవర్ మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఈ పవర్ స్టాక్స్ కూడా మేబీ మండే మనం చూసుకున్నట్లయితే ఈ టెక్నాలజీ స్టాక్స్ ఏఏ మీద ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొంచెం ముందుగా లీడ్ తీసుకున్నారో, మహీంద్రా అండ్ టెక్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఇలాంటి హెచ్సిఎల్ టెక్ కానీ, ఇలాంటివన్నీ కూడా కొంచెం పాజిటివ్ గా మార్కెట్స్ అయితే మనం చూడాలి. తర్వాత న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కూడా టార్గెట్ ఆఫ్ 100 GW కెపాసిటీ బై 2047 with 5 new రియాక్టర్స్ ఆపరేషనల్ విత్ ఇన్ ద నెక్స్ట్ 6 to 7 years. అదేనండి, దీనికి ఫాలోడ్ బై, ఎందుకంటే ఇప్పుడు మనం సెమీ కండక్టర్స్ చేయాలన్నా, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా పవర్ అండ్ ఎనర్జీ చాలా కావాలి. సో మనకున్న సోర్సెస్ ని, ఈ న్యూక్లియర్ ఎనర్జీని కూడా వాడుకుందామని వాళ్ళు దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా చాలా అవసరం అవుతుంది ఈ ఎనర్జీ, మనకి సరిపోవట్లేదు. ఇంకా మనం కొత్త రీసోర్సెస్ ఆఫ్ ఎనర్జీని కూడా తీసుకురావాలని. సో మీరు అందరూ కూడా వీటి మీద అయితే ఫోకస్ చేయండి. ఎందుకంటే ఏదైతే అనౌన్స్మెంట్స్ ప్రధాన మంత్రి గారు ఎస్పెషల్లీ ఏఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీ కండక్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ మీద చెప్పారో, వాటి మీద అయితే కొంచెం పాజిటివ్ గా మనకి అప్ మూవ్ అయితే మనము నెక్స్ట్ వీక్ లో చూడొచ్చు. అండ్ అదేవిధంగా మరికొన్ని అనౌన్స్మెంట్ కూడా చేశారు. సివిల్ డిఫెన్స్ రిఫార్మ్ ఒకటి, తర్వాత ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఒకటి, స్పోర్ట్స్ అండ్ టాలెంట్ హంట్, దీనికి సంబంధించి కూడా. బట్ ముఖ్యంగా మన మార్కెట్లకి ఇక్కడ బాగా ఉపయోగపడేది, మార్కెట్లని గట్టిగా ముందుకు తీసుకెళ్లేదంటే తర్వాత ఒకటి వచ్చి ఏఐ స్కిల్ అప్గ్రేడేషన్ సంబంధించి, తర్వాత సెమీ కండక్టర్ ప్రొడక్షన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ ఎనర్జీ. దీనికి సంబంధించిన 3 సెక్టార్స్ కు కొంత ఊపందుకునే అవకాశం అయితే ఉందంటారు. అసలు పాజిటివ్ గా అయితే అన్ని ఉన్నాయండి మనకు. ఓన్లీ ఈ క్రూడ్ ఆయిల్ వల్ల కొంచెం ఈ వీక్ అయితే కొంచెం మనకి ఇదైంది, కానీ ఈ ఎఫ్ఐఎస్ కంబ్యాక్ గానీ, కార్పొరేట్ రిజల్ట్స్ పాజిటివిటీ గానీ, ఈ ఇన్ఫ్లేషన్ పాజిటివిటీ, లేకపోతే ఈ రోజు పిఎం మోడీ గారు అనౌన్స్ చేసిన ఈ ఏఐ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ సెమీ కండక్టర్స్, ఇవన్నీ మనకి పాజిటివ్ గా ఓపెన్ అవుతాయి నెక్స్ట్ వీక్ అన్నట్టుగానే అనిపించిందండి. బట్ ఈ ట్రంప్ అయితే మనం అసలు నమ్మలేము. సో అదొకటి, మనం ఏమాత్రం బాగున్నా, మనం ఏమాత్రం సంతోషంగా ఉన్నా ఆయన అసలు మన మీద ఎందుకంటే మీరు నమ్మరండి. దెర్ ఈస్ ఈ రోజంతా కూడా నేను మార్కెట్ లో ఒక న్యూస్ బాగా వెళ్తుందండి. లాస్ట్ అంటే 2 years 15th కి, అంటే August 15th టైంలో అసలు మార్కెట్స్ ఎక్కడ క్లోజ్ అయ్యి అని చూసుకుంటే 24,600, 24,300, అంటే 24 లో అలానే ఉన్నాయి, 25 లో ఉన్నాయి. ఈ రోజు 26 లో కూడా 24,600 దగ్గరే, 24,400 దగ్గరే ఉన్నామండి. అంటే ఆల్మోస్ట్ అంటే 2024 ఆగస్టు, తర్వాత 2025 ఆగస్టు,
మళ్ళీ ఇప్పుడు 2026 ఆగస్ట్ దగ్గర కూడా మీకు ఆ 24,300 24 నిఫ్టీ లెవెల్స్ అక్కడే ఉన్నాయి. అక్కడే ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ కంప్లీట్లీ వెళ్తూ ఉన్నాయండి. బట్ ఏంటంటే మీరు అందరూ కూడా ఆ నిఫ్టీని చూసి మీరు ఎవరు కూడా లైక్ మిస్లీడ్ అవ్వకండి. అది ఇండెక్స్, ఎందుకంటే ఈసారి లార్జ్ క్యాప్ కంపెనీస్ మనకి పెర్ఫార్మెన్స్ చేయలేదు, కానీ మిడ్ క్యాప్ కంపెనీస్, స్మాల్ క్యాప్ కంపెనీస్ అయితే మంచి పెర్ఫార్మెన్స్ చేసాయి. యాక్టివ్ ఫండ్స్ కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేశాయి. బట్ ఈ పోస్ట్ అయితే అన్ని చోట్లకి వెళ్తుంది. అంటే లాస్ట్ 3 years నుంచి బాగా డిసప్పాయింట్ చేసింది. లాస్ట్ 24, 25, 26 ఆగస్ట్ లో సేమ్ అదే 24,400, 300 దగ్గర మార్కెట్స్ ఉన్నాయని అయితే పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. రైట్. సో మాధవిరెడ్డి గారు, అంటే ఎఫ్ఐలు కొంత మార్కెట్లకు కొంత కంబ్యాక్ అవుతున్నారు కాబట్టి ఎస్ మనము ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఒక 2 to 3 years లేదంటే ఒక 1 to 2 years ఏదైనా కొన్ని స్టాక్స్ లో కొన్ని కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఏ స్టాక్స్ ని లేదంటే ఏ కంపెనీస్ ని మన రాడార్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు అంటారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఒక 3-4 years నుంచి కొన్ని సెక్టార్స్ అసలు పెర్ఫార్మెన్స్ చేయలేదు. 3-4 years నుంచి ఆ సెక్టార్స్ ని ఇప్పుడు మళ్ళీ బయింగ్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మీడియా. ఈ మీడియాలో కొంచెం బయింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 4 years నుంచి అది అసలు డెవలప్ అవ్వలేదు, అక్కడ నుంచి ఎక్కువ బయింగ్ రాలేదని. సో ఇప్పుడు అంతా కూడా ఫ్రెష్ బయింగ్ అంతా కూడా వాల్యూ బయింగ్ లాగా చేస్తున్నారండి. ఏవైతే అసలు 4 years నుంచి పెర్ఫార్మెన్స్ బాగా తక్కువగా ఉందో వాటిల్లో ఎంటర్ అవుతూ ఉన్నారు. అలానే మనకి కొంచెం కన్స్యూమర్ గూడ్స్ అనే కంపెనీస్ లో కూడా వెళ్తూ ఉన్నారు. సో ఈ విధంగా కొంచెం ఈ సెక్టార్ రొటేషన్ అయితే బాగా జరుగుతుందండి. సో ఈ సెక్టార్ రొటేషన్ లో ఏవైతే ఈ పెర్ఫార్మెన్స్ లో కొంచెం వెనకబడి ఉన్నాయో ఓ 4 years నుంచి వాటిల్లో మళ్ళీ స్పెషల్ గా కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే జరుగుతుంది. బట్ మనం ఫ్యూచరిస్టిక్ గా చూసుకున్నట్లయితే ఏఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ పవర్, హెల్త్ కేర్ కూడా ఇప్పుడు బాగా మనకి పాజిటివిటీలోకి వచ్చిందండి. హెల్త్ కేర్ సంబంధించి ఇక డిఫెన్స్, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఒక డెకేడ్ వరకు కూడా ఇక ఇదే థీమ్స్, ఏఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఈ ఎనర్జీ, పవర్ యాజ్ వెల్ యాజ్ సెమీ కండక్టర్స్, ఇవన్నీ కూడా అంటే అన్ని కంట్రీస్ ఆల్రెడీ వెళ్ళిపోయాయి, మనం ఇప్పుడు స్టార్ట్ చేసాము. సో దీనికి సంబంధించిన మనం ఇప్పుడైతే కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని స్టాక్స్ చెప్పాము. లైక్ హెచ్సిఎల్ టెక్ కానీ లేకపోతే ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇవన్నీ కూడా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ముందుకు వెళ్తున్నాయి. అలానే మనకి యుఎస్ కంపెనీస్ అన్ని కూడా బేస్డ్ అంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మనతో కొలాబరేట్ అవుతూ ఉన్నాయి. ఎన్విడియా కానీ ఇలా చాలా యుఎస్ కంపెనీస్ అన్ని కూడా ఇండియాతో వచ్చి ఇక్కడ డేటా సెంటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము, మాకు ఇక్కడ కొలాబరేషన్స్ కావాలని చాలా ఇండియాతో అవి స్టార్ట్ అయ్యాయండి. సో మీ ఫోకస్ అంతా కూడా వీటి మీద ఉంటే మనకి నెక్స్ట్ డికేడ్ వరకు కూడా మంచి రిటర్న్స్ ఇచ్చేవండి. బట్ పాజిటివ్ గా ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పోర్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయండి. ఎక్స్పోర్ట్స్ పెరిగాయని అనేది డేటా వచ్చింది. అలానే మనకి క్యాపెక్స్ కూడా బాగా పెరిగిందండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో బాగా ఇన్వెస్ట్ చేస్తుంది మనకి ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వేస్ లో కానీ. సో ఇలాంటి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అయితే మాత్రం మనకి బాగా పాజిటివిటీ అనేది కనిపించింది. డొమెస్టిక్ కన్సంప్షన్ కూడా బాగానే ఉందండి. సో లెట్స్ హోప్ సో క్రూడ్ విల్ బికమ్ 80 అండ్ we can see the markets might go to up to 24,800 కూడా లెవెల్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రతి డౌన్ సైడ్ ని కూడా మీరు బయింగ్ ఆపర్చునిటీ లాగా మీరు ఒక స్టాక్ స్పెసిఫిక్ గా, సెక్టార్ స్పెసిఫిక్ గా వెళ్తే మాత్రం మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు. రైట్. సో మాధవిరెడ్డి గారు, ఈ లాస్ట్ 1 week లో మార్కెట్లకి అంటే బాగా యాడ్ ఆన్ అయిన మార్కెట్లకి ప్లస్ అయిన అంశాలే ఉన్నాయి, నెక్స్ట్ వీక్ ప్లస్ అవ్వబోయే అంశాలే ఉన్నాయి, అదే విధంగా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో ఒకటేంటంటే కొన్ని కంపెనీస్ అండి, ఇప్పుడు ఎల్ఎన్టీ ఉందనుకోండి, దే హ్యావ్ గాట్ డేటా సెంటర్ ఆర్డర్ 15,000 crore కి. ఎల్ఎన్టీకి ఒక మంచి ఏఏ బేస్డ్ అదే డేటా సెంటర్ ఓరియంటెడ్ యుఎస్ బేస్డ్ కంపెనీతో కొలాబరేషన్ అయిందండి. అలానే రిలయన్స్ వీళ్ళతో కూడా అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి వెళ్ళడానికి ఆ కంపెనీతో కూడా అంటే యుఎస్ బేస్డ్ కంపెనీతో కూడా వాళ్ళు కొలాబరేట్ అయింది. ఇలా కొన్ని మంచి డీల్స్ అవుతున్నాయంటే ఈ విధంగా మనకి స్టాక్ స్పెసిఫిక్ గా ఉంది. ఇంకొకటి ఏంటంటే మన ఈ వీక్ కొంచెం బ్యాక్ తీసుకెళ్ళింది ఏంటంటే టాటా మోటార్స్ లో మనకి చంద్రశేఖరన్ గారు ఆయన కొంచెం ఎగ్జిట్ అయ్యారు. దాని వల్ల ఏమైందంటే టీసీఎస్ డ్రాగ్ అయిపోయింది, ఒక్కసారిగా టీసీఎస్ వెనక్కి వచ్చేసింది. దానివల్ల అది నిఫ్టీని కూడా కొంచెం డ్రాగ్ చేసిందండి. సో అందుకని ఈ వీక్ కొంచెం మనకి నెగటివ్ న్యూస్ కొంచెం నిఫ్టీని డ్రాగ్ చేసింది. బట్ మేబీ వీ కెన్ సీ దట్ ఎవ్రీథింగ్ విల్ స్టెబిలైజ్ ఇన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ.